హాయ్ అండి, నేను మీ స్వాతి. ఈరోజైతే నేను సాస్ బాటిల్స్ ఉంటాయి కదండి, మన ఇంట్లో సాస్ బాటిల్ అయిపోయిన తర్వాత పాడేస్తుంటాం కదా, అలా పాడేయకుండా ఈ బాటిల్ నేను ఒక క్రాఫ్ట్ ఐడియాతో డిజైన్ చేశానండి. ముందైతే దీనికి బ్లాక్ కలర్ అప్లై చేసుకున్నాను. ఆర్కిలిక్ కలర్స్తో బ్లాక్ ఫుల్గా కవర్ అయ్యే విధంగా బ్లాక్ కలర్ అయితే అప్లై చేసేసుకున్నానండి. అప్లై చేసుకున్న తర్వాత కాసేపు దీన్ని ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకున్న తర్వాత ఇటువంటి అద్దాలు అయితే మనకి ఆన్లైన్లో అయితే తక్కువ దొరుకుతాయండి. ఇటువంటి అద్దాలని తీసుకున్నాను. ఈ గ్లూ కూడా తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు వార్లీ ఆర్ట్ వేస్తున్నాను. వార్లీ ఆర్ట్ మనం బయట రోడ్ల మీద చూస్తుంటాం కదండి, రైల్వే స్టేషన్ రోడ్లు గోడల పైన అది మనం చూస్తుంటాం కదా, ఇటువంటి ఆర్ట్. ఆ విధంగా నేను ఇక్కడ అద్దాలు అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇలా అంటించుకొని చుట్టూ అంటించుకొని పెట్టుకున్నాను అనమాట. ఇలా అంటించిన తర్వాత కిందన ఒక లైన్, బార్డర్ లైన్ లాగా వైట్ కలర్ పెయింటింగ్తో వేసుకున్నాను. ఇలా లైన్ గీసుకుని కిందను కూడా ఒక లైన్ గీసుకుని ఇలా డిజైన్ చేసుకున్నానండి. ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత పైన మిడిల్లో కూడా ఇలా హ్యాండ్స్ కోసం హ్యాండ్స్ లాగా డ్రా చేశాను. ఒకరి చేతులు ఒకరు పట్టుకునేటట్టుగా మెన్స్ ఇలాగా ఉన్నట్టుగా. ఈ ఆర్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా హ్యాండ్స్ డ్రా చేసుకున్నాను. తర్వాత పైన కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి మిడిల్లోని. ఇలా డ్రా చేసుకొని కిందనైతే బాటంలో ఖాళీగా ఉందని అద్దాలు అయితే పెట్టుకున్నాను. చుట్టూ నెమ్మదిగా కొంచెం టైం తీసుకోవాలండి దీనికి. కొంచెం నెమ్మదిగా చేస్తే అయిపోతుంది. తర్వాత పైన కూడా ఒక డిజైన్ లాగా డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకొని మధ్యలో చిన్న చిన్న చుక్కల్లాగా పెట్టుకున్నాను అనమాట. అలా కిందన కూడా డ్రా చేసుకున్నాను. తర్వాత దాని కిందనైతే మళ్ళీ ఇటువంటి వార్లీ ఆర్ట్ మళ్ళీ వేసుకున్నాను. అద్దాలతో అంటించుకొని పెట్టుకున్నాను అనమాట. ఇలా పెట్టుకుని వాటికి కూడా హ్యాండ్స్ డ్రా చేశానండి. అయితే వీటికి కిందన లెగ్స్ కూడా డ్రా చేశానండి. చూపిస్తాను మీకు ఆ లెగ్స్ ఎలా డ్రా చేయాలో. ఇలా హ్యాండ్స్ డ్రా చేసిన తర్వాత కింద లెగ్స్ పెట్టుకున్నాను. అదే లెగ్స్ కిందన వాటికి కూడా పెట్టుకుంటే బాగుండేది. నాకైతే ఫస్ట్ ఐడియా రాలేదు, తర్వాత వచ్చింది. అయితే మీరు అలా పెట్టుకోండి. కిందన నేను డిజైన్ వేసాను కదా బాటంలోనే, అలా కాకుండా ఇలా లెగ్స్ పెడితే బాగుంటుందండి. ఇప్పుడు మూత ఉంటుంది కదా, ఈ సాస్ బాటిల్ మూతకు కూడా నేను బ్లాక్ కలర్ అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకొని దానికి కొంచెం డిజైన్ ఇచ్చుకున్నాను అనమాట. అంటే చుట్టూ ఎలా గీతలు ఉంటాయి కదా, దానికి వైట్ కలర్ అప్లై చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని పెట్టుకున్నానండి. అంతేనండి, ఆర్ట్ రెడీ అయిపోయింది. నేను చేసిన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి